సో వెక్టర్ క్యాలిక్యులస్ మనం వెక్టర్ క్యాలిక్యులస్లో నిన్నటి క్లాస్లో మనం బేసిక్స్ నేర్చుకున్నాం. వాట్ ఈజ్ వెక్టర్, వాట్ ఈజ్ స్కేలార్ అండ్ అబౌట్ వెక్టర్స్, అబౌట్ స్కేలర్స్, గ్రేడియంట్ కూడా నేర్చుకున్నాం, ప్రాపర్టీస్ ఆఫ్ గ్రేడియంట్స్ నేర్చుకున్నాం అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీస్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. సో ఈరోజు ప్రాబ్లమ్స్ చూద్దాం. షో దట్ డెల్ ఆర్ గ్రేడియంట్ ఎలా అయినా అనొచ్చు. గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ into r bar where r bar is equal to xi bar plus yj bar, that is j, yj bar plus zk bar plus zk bar. Okay, show that gradient f of r is equal to f dash of r by r into r bar, where r bar is equal to, that is xi bar plus yj bar plus zk bar, zk bar. So first r bar is equal to xi bar plus yj bar plus zk bar, yj bar plus zk bar. So we have r square ఏమవుతున్నప్పుడు x square plus y square plus z square, x square plus y square plus z square. Okay, differentiating with respect to x partially, differentiating with respect to x partially, we get first మనం both sides differentiate చేద్దాం with respect to x. సో చేసినప్పుడు ఏమవుతుంది, left side 2r into dou r by dou x, 2r into dou r by dou x is equal to dou by dou x of x square plus y square plus z square. So with respect to x చేస్తే x square కి 2x, with respect to x చేస్తున్నాం కాబట్టి y కి 0, z కి 0. Therefore 2r into dou r by dou x is equal to 2x. Both sides 2 cancel అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత dou r by dou x is equal to x by r, x by r. సో ఇలానే మనం సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు y, సో విత్ రెస్పెక్ట్ టు y చేసామనుకోండి, ఒకసారి చూడండి, r square is equal to x square plus y square plus z square, 2r into dou r by dou y is equal to 2r into dou r by dou y is equal to 2y. అప్పుడు ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2r into dou r by dou y is equal to 2y, 2 క్యాన్సిల్ అయిపోతే dou r by dou y is equal to y by r, dou r by dou y is equal to y by r. అలాగనే విత్ రెస్పెక్ట్ టు z, విత్ రెస్పెక్ట్ టు z చేస్తే 2r into dou r by dou z is equal to 2z. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఇంప్లాయిస్ dou r by dou z is equal to z by r, dou r by dou z is equal to z by r. ఓకే, ఇలా ఫస్ట్ మనం dou r by dou x, dou r by dou y, dou r by dou z వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేడియంట్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు, గ్రేడియంట్ అంటే మనకు ఫార్ములా ఏంటి, i bar into dou by dou x plus j bar into dou by dou y plus k bar into dou by dou z into f of r, into f of r. Okay, i bar into gradient del ki di formula, del is equal to i bar into dou by dou x plus j bar into dou by dou y plus k bar into dou by dou z into f of r. Therefore f of r ని మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు i bar into dou by dou x of f of r plus j bar into dou by dou y of f of r plus k bar into dou by dou z of f of r. ఓకే, ఇప్పుడు ఏం చేసామంటే f of r ని మల్టిప్లై చేసాం, i bar into dou by dou x of f of r
plus j bar into dou by dou y of f of r plus k bar into dou by dou z of f of r. ఓకే, సో ఏమవుతుంది ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ వస్తుంది, ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్. అలానే ఇక్కడ కూడా జే బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డో ఆర్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్ వస్తుంది, డో ఆర్ బై డో జెడ్. ఓకే, అదే రాసాం ఐ బార్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డో ఆర్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్. ఓకే, ఐ బార్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, అలానే ప్లస్ జే బార్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్ ప్లస్ కే బార్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. సో సార్ మీరు టోటల్ టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే కామన్ టర్మ్స్ ఏమున్నాయి, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్. సో టోటల్ టర్మ్స్లో నుంచి మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ని కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఐ బార్ ప్లస్ వై ఇంటూ జే బార్ ప్లస్ జెడ్ ఇంటూ కే బార్. ఓకే, therefore gradient f of r is equal to f dash of r by r into, సో ఈ టర్మ్ ని మనం ఏమనుకున్నాము r bar అనుకున్నాం, r bar. ఓకే, gradient f of r is equal to f dash of r by r into r bar. సో ప్రూవ్ చేయమన్నది కూడా అదే కదా. సో చూడండి ఏం ప్రూవ్ చేయమన్నారు, షో దట్ gradient f of r is equal to f dash of r by r into r bar. therefore మనం కూడా ఏం చేసాం, f dash of r by r into r bar. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ gradient r power n, gradient r power n, so is equal to n into r to the power of n minus 2 into r bar, n into r to the power of n minus 2 into r bar అని ప్రూవ్ చేయమన్నారు. సో since r bar is equal to xi bar plus yj bar plus zk bar, that is yj bar, not yy bar, yj bar, yj bar plus zk bar. Therefore we have r square is equal to x square plus y square plus z square. r square అంటే r bar dot r bar, సో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది కదా, r square is equal to x square plus y square plus z square. సో ఇక్కడ కూడా డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్లీ, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్లీ. సో అలా పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ 2r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x. దట్ ఇంప్లైస్ డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతుంది, డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్. నెక్స్ట్ సిమిలర్లీ 2r ఇంటూ డో ఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2y. ఇక్కడ కూడా బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ అయిపోతే డో ఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు y బై ఆర్, y బై ఆర్. సేమ్ 2r ఇంటూ డో ఆర్ బై డో z ఈజ్ ఈక్వల్ టు 2z. దట్ ఇంప్లైస్ డో ఆర్ బై డో z ఈజ్ ఈక్వల్ టు z బై ఆర్. ఓకే, ఇలా ఫస్ట్ మనం బేసిక్ వాల్యూస్ మొత్తాన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి. సో తర్వాత క్వశ్చన్, ఈ క్వశ్చన్లో ఏం చేయమన్నారు చూడండి. షో దట్ అన్నారు గ్రేడియంట్ ఆర్ పవర్ ఎన్, గ్రేడియంట్ ఆర్ పవర్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ గ్రేడియంట్ అంటే ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్, ఇంటూ ఆర్ పవర్ ఎన్. ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్.
ఇప్పుడు ఆర్ పవర్ ఎన్ని మల్టిప్లై చేద్దాం. ఆర్ పవర్ ఎన్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఐ బార్ ఇంటూ దీనికి డిఫరెన్షియేట్ చేద్దాం. ఆర్ పవర్ ఎన్కి డిఫరెన్షియేషన్ ఎంత? ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ మళ్ళీ ఆర్ పవర్ ఎన్కి ఎంత? ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో వై డో ఆర్ బై డో వై. ఓకే, నెక్స్ట్ జే బార్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ మళ్ళీ ఆర్ పవర్ ఎన్. ఆర్ పవర్ ఎన్కి ఎంత వస్తుంది? ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్ డో ఆర్ బై డో జెడ్. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఐ బార్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ ప్లస్ జే బార్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్ ప్లస్ కే బార్ ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్ డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. సో టోటల్ టర్మ్స్ నుంచి ఒకసారి చూడండి, ప్రతి టర్మ్లో చూడండి. ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ డినామినేటర్లో ఆర్ ఉంది. ఈ డినామినేటర్లో ఉన్న ఆర్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? ఆర్ పవర్ మైనస్ వన్ వస్తుంది. అంటే ఇక్కడ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ మైనస్ వన్ అంటే ఆర్ పవర్ ఎన్ మైనస్ టూ. అలానే ఇక్కడ కూడా సెకండ్ టర్మ్ ఆర్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళండి. ఆర్ పవర్ మైనస్ వన్ అంటే ఎన్ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ మైనస్ వన్ అంటే ఎన్ మైనస్ టూ. ఇంకా సేమ్ ఈ టర్మ్లో కూడా చూడండి, డినామినేటర్లో ఉన్న ఆర్ టర్మ్ని న్యూమరేటర్లో తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? ఎన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అంటే ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ. అంటే టోటల్ టర్మ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ కామన్గా ఉంది, ప్రతి టర్మ్లో ఎన్ కామన్గా ఉంది అండ్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ కూడా కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? ఇంకా ఎక్స్ ఐ బార్ ప్లస్ వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఐ బార్ ప్లస్ వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్ అంటే ఆర్ బార్ Therefore gradient r power n is equal to n into r to the power of n minus 2 into r bar. n into r to the power of n minus 2 into r bar. So అదే మనకు ప్రూవ్ చేయమన్నారు, దాన్ని మనకు ప్రూవ్ చేయమన్నారు. నెక్స్ట్ ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ f is equal to xy plus yz plus zx in the direction of vector I bar plus 2j bar plus 2k bar at the point 1, 2, 0. డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోమంటున్నారు. దేనికి? f. ఒక ఫంక్షన్కి f is equal to xy plus yz plus zx. ఈ ఫంక్షన్కి డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోమంటున్నారు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఏ డైరెక్షన్లో కనుక్కోమంటున్నారు? ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 2k బార్ ఎట్ ద పాయింట్ 1, 2, 0. ఎట్ ద పాయింట్ 1, 2, 0. ఓకే, డైరెక్షనల్ డెరివేటివ్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ వెక్టర్ ఎట్ ద పాయింట్. సో ఫస్ట్ గివెన్ ఫంక్షన్ f is equal to xy plus yz plus zx. xy plus yz plus zx. ఫస్ట్ డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో జెడ్ చేద్దాం. ఫస్ట్ డో ఎఫ్ బై డో వై, డో ఎక్స్. సో ఇచ్చిన ఫంక్షన్ని మనం డిఫరెన్షియేట్ చేద్దాం పార్షియల్గా. సో పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు ఎక్స్ వై అంటే ఎక్స్కి 1 ఇంటూ వై వై ప్లస్ వైజెడ్
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి 0 ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్కి 1 జెడ్ ఇంటూ 1 అంటే జెడ్. therefore dou f by dou x is equal to y plus z. y plus z. నెక్స్ట్ dou f by dou y అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు y చేస్తుంటే yకి 1 ఇక్కడ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ప్లస్ yz ఇక్కడ yకి 1 ఇంటూ జెడ్ జెడ్. సో ఇక్కడ టర్మ్స్ రెండు zx మనం విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి దీనికి 0 అయిపోతుంది. therefore dou f by dou y is equal to x plus z. అలానే dou f by dou z అంటే విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు z చేస్తుంటే ఇది xy టర్మ్స్ కదా, ఇది 0. సో ఇక్కడ ఏమవుతుంది, z చేస్తున్నాం కాబట్టి zకి 1 ఇంటూ y ప్లస్ ఇక్కడ 1 ఇంటూ x. therefore dou f by dou z is equal to x plus y. so therefore dou f by dou x is equal to y plus z. dou f by dou y is equal to x plus z. dou f by dou z is equal to x plus y. Now gradient f or del f or gradient f is equal to formula into మనకు I bar into dou f by dou x plus j bar into dou f by dou y plus k bar into dou f by dou z. That is equal I bar into dou f by dou x. dou f by dou x ఎంత వచ్చింది మనకు y plus z plus j bar into dou f by dou y. dou f by dou y ఎంత వచ్చిందమ్మా x plus z plus k bar into dou f by dou z. dou f by dou z ఎంత వచ్చింది x plus y. So this is gradient phi. This is a gradient phi. So now E bar is the unit vector in the direction of the vector I bar plus 2j bar plus 2k bar. So E bar అనేది యూనిట్ వెక్టర్. E bar అనేది యూనిట్ వెక్టర్. E bar ని ఎలా చేస్తారో చూద్దాం. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ వెక్టర్ అన్నారు. సో ఎలా చేస్తారో చూద్దాం. E bar is equal to I bar plus 2j bar plus 2k bar by square root of I coefficient 1 కదా 1 square plus j bar coefficient 2 square plus k bar coefficient 2 square. Therefore I bar plus 2j bar plus 2k bar by 1 square అంటే 1 4 plus 4 అంటే √9 means 3. Okay, therefore E bar is equal to I bar plus 2j bar plus 2k bar by 3. 2k bar by 3. This is the unit vector E bar. E bar ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక వెక్టార్ ఇచ్చి దానికి మనకు యూనిట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయమంటే దిస్ ఈస్ ద ప్రొసీజర్. I bar plus 2j bar plus 2k bar by square root of 1 square plus 2 square plus 2 square. That is equal to మొత్తం యాడ్ చేస్తే √9 వచ్చింది 3. Therefore I bar plus 2j bar plus 2k bar by 3. 2k bar by 3. Therefore directional derivative of f along the given function. సో మన క్వశ్చన్ డైరెక్షనల్ డెరివేటివ్ కదా చేయమన్నారు. therefore directional derivative of f along the given direction. సో డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటంటే E bar dot gradient f. E bar dot gradient f. అందుకే మనం గ్రేడియంట్ f చేసాము, E bar ను కూడా చేసాం. ఇప్పుడు ఈ రెండింటికి మనం డాట్ ప్రోడక్ట్ చేయాలి. డాట్ ప్రోడక్ట్ ని చేయాలి. therefore E bar is equal to E bar ఏంటి మనకు I bar plus 2j bar plus 2k bar by 3 dot gradient f. Gradient f అంటే y plus z into I bar plus x plus z into j bar plus x plus y into k bar. ఈ టూ టర్మ్స్కి మనం డాట్ ప్రోడక్ట్ చేయాలి. సో 1/3. సో డినామినేటర్ 3 రాసేసాం. 1/3 కాన్స్టాంట్ వాల్యూ. సో ఈ టూ టర్మ్స్కి మనం ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ చేయాలి. డాట్ ప్రోడక్ట్ చేస్తే I dot I 1, I bar dot I bar 1, I bar dot j bar 0, I bar dot k bar 0, I bar dot k bar 0 అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది 1 into y plus z, 1 into y plus z ప్లస్ j బార్తో మల్టిప్లై చేయండి. j bar dot I bar 0, j bar dot j bar 1, j bar dot k bar 0. కాబట్టి ఏమవుతుంది 2 into x plus z, 2 into x plus z. అలానే 2k bar,
సో దీంతో మనం మల్టిప్లై చేద్దాం, మీ డాట్ ప్రోడక్ట్ చేద్దాం. కే బార్ డాట్ ఐ బార్ 0, కే బార్ డాట్ జే బార్ 0, కే బార్ డాట్ కే బార్ 1. దేర్ఫోర్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. అర్థమవుతుంది కదా? 1 ఇంటూ వై ప్లస్ జెడ్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. దేర్ఫోర్ ఏమవుతుంది ఇక్కడ? వై ప్లస్ జెడ్ ప్లస్ 2z ప్లస్ 2x ప్లస్ 2x ప్లస్ 2y ఇలా వచ్చింది. అయితే మనకు డైరెక్షనల్ డెరివేటివ్ ఎట్ ద పాయింట్ 1, 2, 0 అన్నారు. ఎట్ ద పాయింట్ 1, 2, 0 అంటే ఏంటి మీనింగ్? x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ పాయింట్స్ని ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 0, z 0 కదా, 0 అంటే ఇక్కడ 2 వస్తుంది, ప్లస్ 2 ఇంటూ మళ్ళీ z 0, x 1 కాబట్టి 2 వస్తుంది ఇక్కడ. అలానే ఇక్కడ 2 ఇంటూ x 1, y 2, 2 ప్లస్ 1 3, 3 ఇంటూ 2 6, 6 ప్లస్ 2 8, 8 ప్లస్ 2 10, therefore 10/3. Therefore directional derivative is 10/3. Directional derivative is 10/3. సో డైరెక్షనల్ డెరివేటివ్ని కనుక్కోమంటే ఫైనల్గా మనకు డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటంటే ఈ బార్ డాట్ గ్రేడియంట్ ఎఫ్, ఈ బార్ డాట్ గ్రేడియంట్ ఎఫ్. క్వశ్చన్లో ఏవేవైతే గివెన్ డేటా ఉందో ఆ డేటాను మనం యూజ్ చేసుకొని గ్రేడియంట్ ఎఫ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలానే ఈ బార్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్వశ్చన్లో మనకు గివెన్ డేటాలో ఏవేవైతే ఇచ్చారో సో ఆ వాల్యూస్ మొత్తాన్ని మనం అవి వెక్టార్స్ కావచ్చు, పాయింట్స్ కావచ్చు, అవి యూజ్ చేసుకొని గ్రేడియంట్ ఎఫ్ కనుక్కోవాలి. అలానే యూనిట్ వెక్టార్ ఈ బార్ను కూడా చేయాలి. సో ఈ రెండు చేసిన తర్వాత డైరెక్షనల్ డెరివేటివ్ ఈజ్ ఈ బార్ డాట్ గ్రేడియంట్ ఎఫ్, ఈ బార్ డాట్ గ్రేడియంట్ ఎఫ్. సో గ్రేడియంట్ ఈ బార్ డాట్ గ్రేడియంట్ ఎఫ్ అంటే డైరెక్షనల్ డెరివేటివ్ చేసిన తర్వాత అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఎట్ ద పాయింట్ అని ఇస్తారు. సో ఎట్ ద పాయింట్ అన్నప్పుడు ఆ పాయింట్ వాల్యూస్ ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డైరెక్షనల్ డెరివేటివ్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్స్. సో డైరెక్షనల్ డెరివేటివ్స్ కూడా డిఫరెంట్ మెథడ్స్లో మనం కనుక్కుంటూ ఉంటాం. డిఫరెంట్ ఒక్కొక్క ఇచ్చిన డేటాను బట్టి మనకు డైరెక్షనల్ డెరివేటివ్స్ ప్రొసీజర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఫైనల్గా మనకు ఫార్ములా వచ్చేసి ఈ బార్ డాట్ గ్రేడియంట్ ఎఫ్ అంటే ఇచ్చిన వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం గ్రేడియంట్ ఎఫ్ని ఈ బార్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ xy square plus yz square plus zx square along the tangent to the curve x is equal to t, y is equal to t square, z is equal to t cube at the point 1, 1, 1. ఓకే, సో ఇందాక డైరెక్ట్గా వెక్టార్ ఇచ్చేసారు, డైరెక్ట్గా లాంగ్ ద వెక్టార్ అని చెప్పేసి వెక్టార్ ఇచ్చారు. ఇక్కడేమో ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ ఇచ్చారు, XYZ వాల్యూస్ ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం డైరెక్షనల్ డెరివేటివ్ని ఎలా చేయాలి? సో మనకి గివెన్ ఫంక్షన్ దిస్ ఈస్ గివెన్ ఫంక్షన్ xy స్క్వేర్ ప్లస్ yz స్క్వేర్ ప్లస్ zx స్క్వేర్. దిస్ ఈస్ ద గివెన్ ఫంక్షన్. ఓకే, సో గివెన్ ఫంక్షన్ f ఈజ్ ఈక్వల్ టు xy స్క్వేర్ ప్లస్ yz స్క్వేర్ ప్లస్ zx స్క్వేర్. ఫస్ట్ మనం డో ఎఫ్ బై డో ఎక్స్ చేద్దాం. డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. సో ఒకసారి ఫంక్షన్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్కి 1 వై స్క్వేర్ కాబట్టి 1 ఇంటూ వై స్క్వేర్ వై స్క్వేర్, అలానే వై జెడ్ స్క్వేర్. సో మొత్తం టోటల్గా ఈ దీనికి వాల్యూ 0 అయిపోతుంది ఆ టర్మ్కి. నెక్స్ట్ జెడ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్కి 2x కాబట్టి 2zx, 2zx. therefore డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ 2zx, y స్క్వేర్ ప్లస్ 2zx. అలానే డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసాం కదా, విత్ రెస్పెక్ట్ టు వై అంటే మనం గ్రేడియంట్ ఎఫ్ చేయాలి కదా. సో గ్రేడియంట్ ఎఫ్ చేయాలంటే డో ఎఫ్ బై డో ఎక్స్ ఉండాలి, డో ఎఫ్ బై డో వై ఉండాలి, డో ఎఫ్ బై డో జెడ్ వాల్యూ కూడా ఉండాలి. సో కాబట్టి ఫస్ట్ వాటన్నిటిని చేద్దాం. డో ఎఫ్ బై డో వై, డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. సో ఇక్కడ ఎంత వస్తుంది? వై స్క్వేర్కి 2y
కాబట్టి 2xy ఇక్కడ yకి 1 అంటే 1 ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ఎక్స్ స్క్వేర్కి 0. therefore dou f by dou y is equal to 2xy plus z square. అలానే dou f by dou z is equal to, సో ఏంటి విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయాలి. అప్పుడేమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే xy స్క్వేర్కి 0 అవుతుంది. ఇక్కడ 2yz ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అదే రాసాం 2yz ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇలా dou f by dou x, dou f by dou y, dou f by dou z చేసాం. తర్వాత గ్రేడియంట్ f. గ్రేడియంట్ f ఈజ్ ఈక్వల్ టు I bar ఇంటూ dou f by dou x ప్లస్ j bar ఇంటూ dou f by dou y ప్లస్ k bar ఇంటూ dou f by dou z. So this is equal to I bar ఇంటూ dou f by dou x. dou f by dou x అంటే y స్క్వేర్ ప్లస్ 2zx ప్లస్ j bar ఇంటూ dou f by dou y. dou f by dou y అంటే 2xy ఇంటూ z స్క్వేర్ ప్లస్ k bar ఇంటూ dou f by dou z అంటే 2yz ప్లస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ గ్రేడియంట్ f. సో మనం ఎట్ ద పాయింట్ 1,1,1 చేసాం. సో ఫైనల్గా కూడా చేసుకోవచ్చు. లాస్ట్లో ఇందాకటి ప్రాబ్లం లాగా ఫైనల్గా లాస్ట్కి వెళ్ళిన తర్వాత పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుందామన్నా కూడా నో ప్రాబ్లం. సో అలాగైనా చేసుకోవచ్చు. ఇలా స్టార్టింగ్ అయినా సరే మనం పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 2 మోడల్స్లో ఎలా చేసినా మీకు ఫైనల్గా సొల్యూషన్ ఒకటే వస్తుంది. ఓకే, therefore at 1,1,1 is equal to, అంటే ఇక్కడ x is equal to 1, y is equal to 1, z is equal to 1. therefore I bar into y square అంటే 1 ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 1 3. అలానే ఇక్కడ 2 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 1 స్క్వేర్ అంటే 2 ప్లస్ 1 3. అలానే ఇక్కడ 2 ఇంటూ 1 ఇంటూ 1 2 ప్లస్ 1 3. therefore 3i bar ప్లస్ 3j bar ప్లస్ 3k bar. 3i bar ప్లస్ 3j bar ప్లస్ 3k bar. దిస్ ఈస్ ద గ్రేడియంట్ f. ఇప్పుడు మనం యూనిట్ వెక్టర్ ఈ బార్, యూనిట్ వెక్టర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. let r bar be the position vector of any point on the curve x is equal to t, y is equal to t square, z is equal to t cube. సో మనకు r bar ఏంటి, xi bar ప్లస్ yj bar ప్లస్ zk bar. x is equal to t, therefore ti bar ప్లస్ t స్క్వేర్ j bar ప్లస్ t క్యూబ్ k bar. వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ తర్వాత dr bar by dt అంటే ఈ పొజిషన్ వెక్టార్ని విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ I bar ప్లస్ 2tj bar ప్లస్ 3t స్క్వేర్ k bar. ఓకే, ఇలా మనం ఇలా మనం dr bar by dtని ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని కూడా 1,1,1 dr bar by dt is equal to, సో ఏమవుతుంది 1 కదా, ఇది 1 ఇక్కడ 1 ఇక్కడ 1. సో కాబట్టి I bar ప్లస్ 2j bar ప్లస్ 3k bar ప్లస్ 3k bar. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసాం. I bar ప్లస్ 2j bar ప్లస్ 3k bar. ఇలా చేసిన తర్వాత మనం యూనిట్ వెక్టార్ని చేయాలి. We know that dr bar by dt is the vector along the tangent to the curve. Along the dr bar by dt అనేది vector along the tangent to the curve. Therefore unit vector e bar is equal to unit vector along the tangent e bar. అంటే along the tangent this is ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, I bar ప్లస్ 2j bar ప్లస్ 3k bar. దాన్ని మనం ఆ వెక్టార్ని అలాంగ్ దట్ వెక్టార్ చేయాలి. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు I bar ప్లస్ 2j bar ప్లస్ 3k bar బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ I bar ప్లస్ 2j bar ప్లస్ 3k bar బై 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో ఫైనల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 14.
ఓకే, I bar plus 2j bar plus 3k bar by root 14. సో ఇలా మనం గ్రేడియంట్ ఫైవ్ని ఫైండ్ అవుట్ చేసాము, అలానే ఈ బార్ని కూడా చేసాం. ఇప్పుడు డైరెక్షనల్ డెరివేటివ్. Therefore, directional derivative along the tangent is equal to E bar dot gradient F. E bar dot gradient F. So, E bar అంటే ఏంటి ఇక్కడ? I bar plus 2j bar plus 3k bar by root 14 into gradient F. Gradient F అంటే 3I bar plus 3j bar plus 3k bar. మళ్ళీ ఇక్కడ మనం డాట్ ప్రోడక్ట్ చేయాలి. చూడండి, I bar into I bar dot I bar 1, I bar dot j bar 0, I bar dot k bar 0, అలానే j bar dot I bar 0, j bar dot j bar 1, j bar dot k bar 0, అలానే k bar dot I bar 0, k bar dot j bar 0, k bar dot k bar 1. సో I bar dot I bar 1 కదా, therefore 1 into 3. అలానే 2j bar dot 3j bar, j bar dot j bar 1 2 into 3 plus 3k bar dot 3k bar, k bar dot k bar అంటే 1 3 into 3. therefore ఇక్కడ 3 plus 6 plus 9 is equal to 18 by square root of 14. This is the directional derivative. సో ఇప్పుడే 2 మోడల్స్ చూసాం కదా, డైరెక్షనల్ డెరివేటివ్స్ ఎలా చేయాలి అని. ఒక ఫంక్షన్ ఇచ్చి, వెక్టార్ ఇచ్చి, పాయింట్ ఇస్తే మనం ఇచ్చిన ఫంక్షన్ని యూస్ చేసుకొని గ్రేడియంట్ ఎఫ్ని చేయాలి. ఆ తర్వాత ఆ వెక్టార్ని యూస్ చేసి ఈ బార్ అంటే యూనిట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత మనకేంటి డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఈ బార్ డాట్ గ్రేడియంట్ ఎఫ్. సో ఆ రెండింటికి మనం డాట్ ప్రోడక్ట్ చేయాలి. సో డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకు డైరెక్షనల్ డెరివేటివ్ వస్తుంది. సో దీంట్లో డైరెక్షనల్ డెరివేటివ్స్ చేయడంలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్లో అంటే ఇచ్చిన డేటాను యూస్ చేసుకొని మనం డైరెక్షనల్ డెరివేటివ్ని చేస్తుంటాం.